నా యోని రంధ్రం చిన్నదని ఎప్పటి నుంచో అనుమానం ఉంది. 2-3 సార్లు యోనిలోకి వేలు పోనించి పరీక్ష చేసుకున్నాను. బాగా నొప్పి అనిపించింది. ఇటీవల ఓ అబ్బాయితో పరిచయం అయింది. అతను నన్ను పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాడు. ఎలాగో నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు కనుక సెక్స్లో పాల్గొందామని అడిగాడు. నా యోని రంధ్రం చిన్నదనే భయం వల్ల ముందు అందుకు ఒప్పుకోలేదు. కానీ అతను మరింత ఫోర్స్ చేయడంతో ఒప్పుకోక తప్పలేదు. నేను భయపడ్డంతా అయింది. అతను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అంగప్రవేశం జరగలేదు. నేను వైవాహిక జీవితానికి పనికిరానా? ఏదైనా ఆపరేషన్ చేస్తే నా యోని విశాలంగా మారుతుందా? అతను సెక్స్కి ప్రయత్నించిన దగ్గర నుంచి నాలో చెప్పలేని అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి. నా బ్రతుకు మీ చేతుల్లోనే ఉంది. పరిష్కారం చెప్పండి. ఒకటి మాట చెప్తానండి, అసలు సెక్స్కి పనికిరాని స్త్రీ అంటూ ఎవరితే ఉండదు. అలాగే అంగ ప్రవేశానికి పనికి రాకపోవడం ఉండేది అసలు జరగదు. అంతే, ఫస్ట్ మీకు తెలుసు. ఎందుకంటే యోని రంధ్రం చూడడానికి ఒక వేలు పట్టేంత, ఒక బలపం పట్టేంత, ఒక పెన్సిల్ దూరేంత ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మన శరీరం మనం ఎంత గ్రేట్ అంటే, ఎంత మామూలు సన్నగా ఉన్నది ఎంత వేడొచ్చేస్తుంది. అంటే మన శరీర నిర్మాణం. ఎందుకంటే ఏ యోనిలో నుంచి సెక్స్ జరుగుతుందో ఆ యోనిలో నుంచే శిశు జన్మ కూడా జరుగుతుంది. అంటే ఈ కండరాల నిర్మాణం ఎంత గొప్ప అంటే, మామూలుగా అయితే గట్టిగా దగ్గర ముడుచుకుంటే చిన్న రంధ్రంలాగా ఉన్నట్టు, చిన్న దాదాగా ఉన్నట్టు. కానీ అవసరం చెప్పడం ఫుల్గా సౌండ్. మనకు రబ్బర్ ఉందనుకోండి, రబ్బర్ బ్యాండ్ కూర్చొని సరే, ఆ రబ్బర్ చోటు చిన్నగా ఉంటుంది, ఇలాగంటే పెద్దది అయిపోతుంది. ఏదైనా రబ్బర్ చిన్నది లాగండి. అలాగే యోనిలోని కండరాలన్నీ కూడా అలాగే బాగా సాగేటువంటి గుణం కలిగింది. దాంట్లో మంచి టెంపర్ ఉంటుంది, మంచి ఇలాస్టిసిటీ ఉంటుంది, రెండు ఉంటుంది. టెంపర్ అంటే అవసరం లేనప్పుడు అవి దగ్గరికి వచ్చేసి ఉంటాయి, ముడిచిపోయి ఉంటాయి, అంత టెంపర్ కలిగి ఉంటాయి అన్నమాట. అవసరం అయినప్పుడు మాత్రం శుభ్రంగా శుభ్రంగా అవుతాయి. మనం ఇలాస్టిక్ కానీ రబ్బర్గా తీసుకోండి, లాగితే ఇలా అవుతుంది, వదిలేండి మరి ఎందుకు లాగని మళ్ళీ ఇలా అవుతుంది, వదిలేసిన దగ్గరికి పోతుంది. ఆరగానే యోని కంటాలు కూడా దగ్గరగా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఇవి వేలు పొడి చూస్తే వేలు వెళ్ళటం లేదు, చిటికి వేలు పూర్తిగా దూరటం లేదు అని అంటారు. చిటికి వేలు పూర్తిగా దూరపడానికి పెద్దదా భయం వల్ల నా ఏమైపోతామో, ఏ చిటికి దెబ్బలని వేలు దొరుకుతుంటే ఆ కన్నం ఏమైపోతున్నామో అని భయంతో ఆ సరిగ్గా దూరపడిపోతుంది అన్నమాట. కానీ తప్పకుండా యోని చెప్పా కదా, మన శరీర నిర్మాణం అందరికీ ఏ ఒక్క స్త్రీ కానీ సరే శరీర నిర్మాణంలో యోని పూర్తిగా ఎంత కావాలంటే అంత, ఎంత లావుగానే అంత లావుగా పురుషాంగం పట్టడానికి అనుకూలంగానే ఉంటుంది. అంటే దాని గురించి ఏ రకమైన భయం అవసరం లేదు. ఈవిడ మన బాయ్ ఫ్రెండ్ తోటి సెక్స్ ఎంత చేసినా అవ్వలేదు, నేను భయపడంత అయ్యిందంటే ఆవిడకి ఆల్రెడీ సబ్కాన్షియస్గా ఓ ఫియర్ ఉంది. నా యోని చాలా చిన్నది, నేను సెక్స్ పనికిరాను, అంగప్రవేశం జరగదు అని ఒక ఆటో సజెషన్ నెగిటివ్గా ఆవిడ యాక్ట్ చేస్తుంది. ఆటో సజెషన్ నెగిటివ్గా యాక్ట్ చేయడంతో యాక్చువల్గా అంత పెళ్లి చేసి కానీ నాకు నేను అనుకుంటున్నాను, ఫోర్స్లో పాల్గొంటున్నాను, బాయ్ ఫ్రెండ్ ఫోర్స్ పాల్గొంటున్నాను, కానీ నాకు ఎలా వెళుతుంది, వెళ్ళదు. అదేదో అనుకుంటున్నాడు నాతో సెక్స్ చేయాలని, నేను సెక్స్ పనికిరాను అని మనసులో తన మటుకు తనే నెగిటివ్గా ఒక సజెషన్ ఇచ్చేసుకుంటుంది. ఎప్పుడైతే నెగిటివ్గా సజెషన్ ఉంటుందో అక్కడ జరగదు. అక్కడ ఇంకా బీసుకుపోతుంది, టైట్ అయిపోతుంది. దాన్ని వజనిస్ అంటాం. వజనిస్ పెట్టి అక్కడ కండరాలు చాలా టైట్గా మారిపోతాయి అన్నమాట. కానీ ఈవిడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోని టైట్ అవ్వడం అనేది అంటే అంగ ప్రవేశానికి పనికి రాకుండా టైట్గా ఉంటుంది కరెక్ట్ కాదు. తప్పకుండా అదే అవుతుంది. కావాలని కొంతమందికి అంటే బాగా టైట్గా ఉంటాయి కండరాలు, అదొక లూబ్రికెంట్. మన లూబ్రికెంట్ ఒక ఈ లిగ్లోకి లాంటివి జెల్లీస్ కానీ ఇంకోటి కానీ రాసి జైలోకి వెళ్ళి కానీ నిప్పులే ఉంటాయి, లూబ్రికెంట్ పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే అవి ముందు ఒక వేలు పెట్టి తిప్పడం యోలో వచ్చి, తర్వాత 2 వేలు పెట్టి తిప్పడం, తిప్పితే తప్పకుండా ఆమె లేకపోతే ఇలా ఉన్న రంధ్రం ఇలా ఎంత లావైపోయింది అంటే ఏం భయం లేదు. ఈ అమ్మాయి అనవసరంగా భయపడుతుంది. నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు, ధైర్యంగా సెక్స్లో పాల్గొనే తప్పకుండా సెక్స్ జరుగుతుంది, సెక్స్ ఎంజాయ్ చేస్తుంది. దాంపత్య జీవితంలో చక్కగా ఎంజాయ్ చేయడే కాదు, ఒక చక్కని 12 బిడ్డని కొంటుంది. ఏ యోని రంధ్రం చెందనుకుంటుందో ఆ యోని రంధ్రం నుంచి చక్కగా శిశు జన్మ కూడా జరుగుతుంది.